గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. మొత్తం మీద తీసుకుంటే సార్ ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం. 151 స్థానాల్లో కనీసం 51 కూడా నిలబెట్టుకోలేకపోయారే. 140 స్థానాలు కోల్పోయి 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది కదా. ఎలా చూస్తారు అసలు ఈ ఎన్నికల ఫలితాల గురించి మీ విశ్లేషణ ఏంటి? 95% డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు, కానీ ఒక 5% ఆలోచించే వాళ్ళల్లో 5% ఆలోచించే వాళ్ళు నేను ఒకన్నాను. ఎందుకంటే 83లో ఎన్టీ రామారావు గారు ప్రభంజనం, 83-85లో ఎన్టీ రామారావు గారి ప్రభంజనం, అసలు ఆయన వ్యక్తిత్వం, ఆయన ఇవన్నీ కూడా మనం దేశమంతా కూడా కొనియాడే స్థితిలో ఉండి 89లో వచ్చేసరికి తనే మరి ఒక 2 కాన్స్టిట్యున్సీస్లో కొడంగల్లో ఓడిపోయి హిందూపూర్లో గెలిచిన చరిత్ర ఉంది. ఆ రోజు ఆయన రిజెక్టెడ్ బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, పేదలకు పక్కా గృహాలు అయితేనేమి, పేద రైతులకి ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు ఈరోజు కూడా ఈ లైవ్లో ఉన్నాయి. అలాంటి ఎన్టీ రామారావు గారు 89 ఎలక్షన్స్లో కేవలం 74 సీట్లకు పరిమితం అయిపోయి ఒక చోట స్వయంగా ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఆ రోజున నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నారు. అక్కడ గవర్నమెంట్ని మార్చేశారు. ఆ రోజున విపి సింగ్ని ప్రధానమంత్రిని చేయడంలో కానీ, ఆ రోజున మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు చేయడంలో కానీ, కేంద్ర క్యాబినెట్లో మంత్రులను నియమించే కాడ కానీ చాలా ప్రాధాన్యత రోలు ఇక్కడ 89లో ఇక్కడ మన ఆంధ్ర ప్రజలు తిరస్కరించినప్పటికి కూడా ఎక్కడ కూడా చరిస్మా తగ్గకుండా నాకు, ఎందుకంటే నేను పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి ఇవన్నీ నాకు అవగాహన ఉంది. మళ్ళీ 5 సంవత్సరాలు తిరగకుండా 1994లో జరిగిన ఎలక్షన్స్లో మళ్ళీ ప్రభంజనం 74 సీట్లలో సగం కూడా రాకుండా కేవలం 26 సీట్లకి పరిమితం చేసి కాంగ్రెస్ని ఓడించారు. అంటే నేనేం చెప్తున్నానంటే దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ మెసేజ్ ఫర్ ఆల్ పార్టీ, ఇంక్లూడింగ్ మా పార్టీ, తెలుగుదేశం పార్టీకి, అంటే ఇంక ప్రస్తుతం రూలింగ్లో ఉన్నాయి కాబట్టి జనసేన కానీ అందరికి కూడా ఇది తెలియాలి. ఎందుకంటే ప్రజలు మనం ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలి. ఈ రోజున 164 సీట్లు ఇచ్చారంటే డెఫినెట్గా ఆనర్, మనం గౌరవించాల్సింది ఇదే. ఇచ్చారు కదా అని ఇప్పుడు జరిగే కొన్ని విధిలో ఎక్కడన్నా తేడా వచ్చేసేస్తే మళ్ళీ ఈ స్థాయికి వచ్చే పరిస్థితి రాకుండా ఇదొక లెసన్స్. ఏది 89 ఎలక్షన్స్ కానీ 94 ఎలక్షన్స్ కానీ అంత దూరం ఎందుకు, లేటెస్ట్ 19లో 151 సీట్లు వచ్చి ఇప్పుడు మనం డిస్కస్ చేసేదే కదా. 19లో కేవలం 5 ఏళ్లలో ట్రెమండరస్ తిప్పికొట్టారు కదా. సో అందుకని నాకైతే పెద్ద విచిత్రం లేదు. ఇట్ ఈస్ వెరీ కామన్. సిమిలర్గా మనం వైసీపీ జాగ్రత్త పడటం అయితేనేముంది, తెలుగుదేశం జాగ్రత్త పడటం వల్ల మంచి చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలా అంటున్నారు, మంచి చెడు అంటున్నారు కదా. ఈరోజు మీరు దాన్ని స్వీకరించి, ప్రజల తీర్పు స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తానని కూర్చున్నారు కదా. అది సపరేట్ సబ్జెక్ట్ కదండి. సపరేట్ సబ్జెక్ట్. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ప్రజా సమస్యలపైన గలం విప్పాల్సింది పోయి ఇచ్చిన హామీలు ఎంతవరకు వచ్చాయి, ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు నుంచి చేస్తారు, ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఏం కథ, ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, డిఎస్వి సంతకం పెట్టారు, ఇంకా అది ఏమి అమలు కాలేదు, ఏంటని విషయాలు మాట్లాడాల్సింది పోయి ఢిల్లీకి వెళ్ళిపోవడం ఏంటి? ఢిల్లీకి వెళ్ళే సబ్జెక్టు అది సపరేట్గా శాంతి భద్రతలని మీ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు విఘాతమే కలగలేదా? ఉంటాయండి సార్ శాంతి భద్రతలు. ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. అంటే రాజకీయంగా కాదు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్తున్నాను. ఏ ప్రభుత్వం అయినా కానీ మంచి పరిపాలన అందిస్తుంది, ప్రజలు సుఖశాంతులతో ఉంటున్నారు అని అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు. నిజంగా కూడా భారతదేశంలో ఎవ్వరు ఇవ్వనని సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. సేమ్ ఇంతకంటే మంచి ఇంకా బెటర్ సంక్షేమ పథకాలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఇది ఒకటి మాత్రమే. ఏది సంక్షేమం అనేది ఒకటి, అభివృద్ధి కూడా ఉంది. అభివృద్ధి సరే,
గతంలో జరగలేదు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు. మూడోది అనుకుందాం, గత పాలనలో ఇప్పుడు తెలుగుదేశం విమర్శించినట్టు గత పాలనలో మరి ఎక్కడ కూడా ఇది లేదు, శాంతి భద్రతలో లేదు అనేది ఉంది. ఇది ఆది నుంచే రీజన్ ఏదన్నా కావచ్చు, ఇదేమే కొత్త కూడా కాదు. కాకపోతే ఈ ట్రెడిషన్ ఏంటంటే కొన్ని ప్రాంతాల్లోనే ఉండే ట్రెడిషను దురదృష్టం, మరి కారణం తెలియదు కానీ కొన్ని ప్రాంతాల్లో ఎలక్షన్ అయిన తర్వాత కొన్ని ఫ్యాక్షన్ ఏరియాల్లో ఉన్నాయి, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో, పల్నాడు. అది ఒకటి వినుకొండలో జరిగిన వ్యక్తిగత కక్షలతో జరిగిన ఒక హత్యాకాండాన్ని పట్టుకుని ధర్నా చేయడానికి ఢిల్లీ వెళ్ళడం ఏంటి? తన సొంత చెల్లి వైఎస్ షర్మిల గారే ఈరోజు పిసిసి అధ్యక్షులంతా చెల్లె విమర్శించారు కదా. సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపితే నువ్వు ఒక రోజు కూడా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయలేదు కదా. ఈరోజు ఎవరో ఎక్కడో వ్యక్తిగత కారణంతో వాళ్ళు చంపుకుంటే వాళ్ళ కోసం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం ఏంటి? ప్రజల పక్షాన అసెంబ్లీ జరుగుతుంటే ప్రజల పక్షాన పోరాటం చేయాల్సింది పోయి ఢిల్లీకి వెళ్తావు, సొంత చెల్లినికి మోసం చేశావు, ప్రజల్ని మోసం చేస్తున్నావా? ఇదెక్కడి పద్ధతి అని సొంత చెల్లె విమర్శించారు కదా. సొంత చెల్లి ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రజానాయకుడు అయిన తర్వాత, రాష్ట్ర నాయకుడు, దేశ నాయకుడు అయిన తర్వాత సొంత చెల్లి అయినా, నాగరాజు గారైనా, యేసురత్నం అయినా కానీ అంతా ఒకటే. అయితే అది ఆల్రెడీ సెంట్రల్లో టేకప్ చేసేసి సిబిఐ దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఎవరి ఇన్వాల్వ్మెంట్ కూడా అంత ఉండదు. కాబట్టి ఇది రాజకీయ విమర్శలండి. షర్మిల గారు చేసిన రాజకీయ విమర్శ అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.